సో ఫ్రెండ్స్, కృష్ణాష్టమి వీడియో లెంత్ని దృష్టిలో పెట్టుకుని నేను 2 పార్ట్స్ కింద చేశాను. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. సో డైరెక్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి ఫస్ట్ పార్ట్ని చూసి ఇక్కడికి రండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్టాక్ ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో అయితే నేను బ్యాక్గ్రౌండ్ స్టాక్ని అక్కడ ప్రొవైడ్ చేయలేదు, ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. చూసి మీ ఫొటోస్ని చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. ఓకే, డ్రా చేసి లేయర్స్లోకి వెళ్ళి మోడ్ మారుస్తున్నాను నేను. ఓవర్లే, డార్కెన్, డార్కెన్లో రాలేదు, ఓవర్లో రాలేదు, ఓవర్లే అవ్వలేదు, లైట్ అండ్ అవ్వలేదు. ఓకే, ఇది రెడ్ అయితే నాట్ వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఇంక నేను ఎల్లోనే ఉంచేసుకుంటున్నా. సో ఆపోజిటీ లైట్గా తగ్గించుకుని ఫైనల్ ఎల్లో ఫిక్స్ చేసుకున్నాను నేను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత డన్ మీద క్లిక్ చేస్తున్నా. సో డన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కొన్ని ఐటమ్స్ ఇచ్చాను కదా, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాం. చూడండి. సో ఫ్రెండ్స్, నేను 5 ఒకేసారి యాడ్ చేసుకున్నా. సో చూడండి, ఫస్ట్ ఈ కాళ్ళకి పట్టీలు ఉన్నాయి కదా, సో ఇవి యాడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను పట్టీల్ని యాడ్ చేస్తున్నా. అండ్ ఇది నెక్స్ట్ డూప్లికేట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఈ కాలుకి పెడుతున్నాను, ఫ్లిప్ చేస్తున్నా. దీన్ని ఫ్లిప్ చేసి ఈ విధంగా ఈ కాలుకైతే సెట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అండ్ ఈ చేతుల దగ్గరికి సో ఇవి చేతులకి అయితే పెడుతున్నా, చూడండి. అండ్ మళ్ళీ ఇంకొకటి ఫ్లిప్ చేస్తున్నా అండ్ హ్యాండ్ దగ్గర పెడుతున్నా. సో గైస్, సో చూసుకోండి, మనకి చేతి కడియాలు అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ కిరీటం. సో ఈ కిరీటాన్ని కూడా మనం చాలా పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది చెప్తున్నా కదా, ఉన్న ఫోటోలకి అయితేనే సెట్ అవుతుంది. మీరు ఏ ఫోటో తీసుకున్నా ఈ కిరీటం అయితే పర్ఫెక్ట్గా సెట్ కాదు. ఓన్లీ పడుకున్న ఫొటోస్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ పిఎన్జీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టాను. సో చూసుకోండి, కిరీటం ఈ విధంగా పెట్టిన తర్వాత ఎరేజర్ టూల్ తీసుకుని లైట్గా దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఎడ్జెస్ సో కొంచెం దగ్గరికి నొక్కుతున్నా. సో ఫ్రెండ్స్, ఓకే, ఇది కూడా మనకి పర్ఫెక్ట్ సెట్ చేస్తాం. తర్వాత నెమలికని ఇక్కడ పెట్టి దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేస్తాం. సో తర్వాత ఇక్కడ మనకు కొంచెం ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో ఈ ఫుడ్ ఐటమ్స్, సో ఫ్రెండ్స్, ఈ ఫుడ్ ఐటమ్స్ చూడండి, ఇక్కడికి ఇలా పెట్టుకున్నాను నేను. సో పెట్టుకున్న తర్వాత అది రౌండ్ సర్కిల్లో క్రాప్ లేదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే షేప్ ఆప్షన్లోకి వెళ్ళాను, రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో డన్. అండ్ దీనికి ఎడ్జెస్ ఏమీ వైట్ అవ్వకండి, జస్ట్ ఇవ్వడం అంతే. తర్వాత దీనికి షాడో ఇవ్వండి. ఇక్కడ మీకు జస్ట్ షాడో ఎఫెక్ట్ని ఎనబుల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో షాడో ఎఫెక్ట్ అయితే ఎనబుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం జంతుకులు పెట్టాం, అన్ని ఐటమ్స్ పెట్టాలి కదా మరి చిన్న కృష్ణయ్యకి. సో నెక్స్ట్, అండ్ దీనికి కూడా మనం షేప్ ఆప్షన్లోకి వెళ్ళి పర్ఫెక్ట్ క్రాప్ చేద్దాం. సో ఓకే, సైజ్ తగ్గించి దీన్ని కూడా మనం షాడో ఎఫెక్ట్ ఇద్దాం. సారీ, మనం ఆపోజిట్ తగ్గించేసాము. సో సారీ, షాడో ఎఫెక్ట్ ఇచ్చాం కదా. సో షాడో ఎఫెక్ట్ బ్లర్ పెంచి ఆపోజిట్ పెంచుదాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాం.
సో మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు, అక్కడ ఎక్కడ లేదు. సో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. దీన్ని మీకు ఎక్కడ సూటబుల్గా ఉంటే అక్కడ పెడదాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఐటమ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా మనం షేప్ ఆప్షన్ యూజ్ చేసి సర్కిల్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా పర్ఫెక్ట్గా అయితే మనం క్రాప్ చేయాల్సి ఉంటుంది. సో 0 అండ్ దీనికి కూడా మనం షాడో ఎఫెక్ట్ అయితే ఎనేబుల్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మనం అన్నీ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఈ నాకు పొజిషన్స్ అయితే కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఈ మీకు ఇష్టం ఉంటే పెట్టండి, లేకపోతే తీసేయండి. సో నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లూట్ అయితే ఒకటి మీకు పిఎన్ చేస్తాను. సో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ పాట్ ఒకటి ఇస్తాను. సో దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పాట్ అయితే ఇచ్చాను మీకు. సో దీనికి ఎరేజర్ టూల్ యూజ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది దాన్ని రిమూవ్ చేసేయండి. అండ్ ఇక్కడ షాడో ఎఫెక్ట్ అయితే కంపల్సరీ యాడ్ చేయండి. సో షాడో ఎఫెక్ట్ లేకపోతే వీడియో ఫోటో అనేది బాగా రాదు. అండ్ తర్వాత ఈ ఫ్లూట్ ఏదైతే ఉందో దాన్ని మన ఫింగర్స్కి అడ్జస్ట్ అయ్యేలాగా రిమూవ్ చేయండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఎరేజర్ టూల్ మీద క్లిక్ చేసి దీన్ని రిమూవ్ చేయండి. సో ఓకే, అంతే పర్ఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అండ్ ఈ పాట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇంకొక కాపీ తీసుకుని ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఓకే, సో ఈ విధంగా పైన ఒకటి కింద ఒకటి పెట్టాను. సరిపోతుంది, పర్వాలేదు, బెటర్గానే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇంకా యాడ్ చేయాల్సినవి ఫర్దర్ స్టెప్లో యాడ్ చేద్దాం. సో టిక్ మార్క్ ఇస్తున్నా. సో ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడికి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మనం బొట్లు పెట్టాలి. సో అవి ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను చూడండి. అండ్ డ్రాప్స్లోకి రండి ఫ్రెండ్స్. సో డ్రాప్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎంటీ లేయర్ ఒకటి తీసుకోండి. ఎంటీ లేయర్ ఒకటి తీసుకొని ఫస్ట్ వైట్ క్లిక్ చేయండి. వైట్ క్లిక్ చేసి దీన్ని జూమ్ చేయండి. జూమ్ చేసి కొండ మీద కొంచెం డ్రా చేద్దాం. కొండ మీద ఏం డ్రా చేస్తారు అని చెప్పేసి అనుకోకండి, ఏదో ఒకటి డ్రా చేయాలి కదా. ఓకే, ఈ విధంగా నేను కొండని మరీ ఎంటీగా ఉంచితే బాగోదు, శ్రీకృష్ణ కొండ కాబట్టి మరీ ఎంటీగా ఉంచితే అస్సలు బాగోదు. సో ఓకే, ఈ విధంగా అయితే నేను డ్రా చేశాను దీనికి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత దీన్ని ఇంకో కాపీ తీసుకోండి. సో కాపీ తీసుకుని మూవ్ మీద క్లిక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఇక్కడ వేసేయండి. డ్రా చేయాలి మీరు, నేను ఇవి అయితే ప్రొవైడ్ చేయను. బ్యాక్గ్రౌండ్ కూడా ఉండదు దీనికి, జస్ట్ ఏంటంటే మీ చేతి వర్క్. సో ఈ విధంగా డ్రా చేయాలి. సో తర్వాత మార్జ్. సో ఈ రెండు మార్జ్ అయితే చూడండి. అండ్ తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఆపోజిట్ అయితే లైట్గా తగ్గించండి. సో 47 పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకోండి. సో ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు సో ఈ విధంగా స్ట్రోక్ అయితే ఈ విధంగా ఇవ్వండి. స్ట్రోక్ ఇచ్చిన తర్వాత దీని సైజ్ అనేది తగ్గించుకోండి. మనకి ఒక 3 పెట్టుకుంటున్నా. 3 పెట్టుకుని చూద్దాం ఫస్ట్ ఏ విధంగా డ్రా అవుతుందో. సో ఓకే, బాగానే డ్రా అవుతుంది. సో నేను 3 పెట్టుకున్నాను. 3 పెట్టుకుని చూడండి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సో చాలా పర్ఫెక్ట్గా డ్రా చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో నేను ఏ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఒకటి డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ దీన్ని ఇంకో కాపీ తీసుకున్నా. ఫస్ట్ దీన్ని బ్యాక్ సైడ్ ముందున్న కాపీని క్యాన్సిల్ చేయండి. తర్వాత హైడ్ చేయండి. తర్వాత ఎరేజ్ టూల్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫిల్ చేయండి. దీన్ని ఫిల్ చేసి ఈ విధంగా
ఎరేజర్ టూల్ని క్లిక్ చేసి ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓకే, సో నేను జస్ట్ ఏంటంటే ఎడ్జెస్ని రిమూవ్ చేస్తున్నా. సో ఓకే, పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. సో మనం ఒక లైన్ అయితే గీస్తాం. సో దీన్ని ఇప్పుడు మనం కాపీ తీసుకోవాలి. సో కాపీ తీసుకుని ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఫ్లిప్ చేయండి. దాన్ని ఫ్లిప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన దాన్ని మనం ఈ విధంగా ఇక్కడికి సెకండ్ది అడ్జస్ట్ చేయండి. వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రొఫెషనల్ అన్నప్పుడు అంతే లెంత్ అవుతుంది. సో ఓకే, డన్. సో మనకి పర్ఫెక్ట్ ఒక యాంగిల్ అయితే వచ్చింది చూసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకుని, సో బ్రష్ టూల్ తీసుకోండి, 3 పెట్టుకుని ఈ మిగిలిన పార్ట్ని మన చేతితో కలిపాం. ఓకే, సో ఓకే, ఈ విధంగా మన చేతితో అయితే కలిపేసాం. అండ్ నెక్స్ట్ మార్జ్. సో మార్జ్ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ నామ్ అయితే తయారైంది. సో దీన్ని ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి మనం పర్ఫెక్ట్గా యాంగిల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, తర్వాత ఇంకొక ఎంటీ లేయర్ తీసుకోండి. సో మళ్ళీ ఒకసారి లైన్స్లోకి రండి. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ని క్లిక్ చేయండి. స్ట్రైట్ లైన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ వచ్చేసి రెడ్ పెట్టుకోండి. సో రెడ్ పెట్టుకుని ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో లావ్ అయిపోయింది బాగా. లైన్స్లోకి వచ్చేసి సైజ్ 1 పిక్సెల్ పెట్టుకున్నాను నేను. 1 పిక్సెల్ పెట్టుకుని ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నా. సో చూడండి, ఓకే, బాగానే డ్రాగ్ అయింది. అండ్ తర్వాత ఎరేజర్ టూల్ తీసుకుని మిగిలిన పార్ట్ని రిమూవ్ చేసాను. సో ఫ్రెండ్స్, చూసుకోండి, ఇక్కడ మనకి రెండు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా డ్రాగ్ అయ్యాయి. ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి దీన్ని లైట్గా సెంటర్లోకి వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మెర్జ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి టోటల్ నామ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇందాక మనం స్క్వేర్ టైప్లో డ్రాగ్ చేసి హైడ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని అవసరం లేదు, డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఒకటి మనం ఖరాబ్ చేసిన ఇంకొకటి ఉంటుందని చెప్పేసి నేను అలా డ్రాగ్ చేయమన్నాను. సో ఈ నామం చూడండి 100% ఒపాసిటీలో ఉంది, దాన్ని లైట్గా తగ్గించండి. సో ఒక 80కి. సో చూసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి సింక్ అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇంకేం చేయాల్సింది ఉంది ఇక్కడ, ఇంకా ఓవరాల్ ఎడిటింగ్ అయితే ఇక్కడ మనకు కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ మిగిలింది ఏంటంటే చేతికి గోల్డ్ రంగు. సో అది కూడా మనం పర్ఫెక్ట్గా డ్రా చేద్దాం. సో ఇమేజ్ని అయితే సేవ్ చేసేయండి. సో సేవ్ చేసిన తర్వాత దీన్ని సో ఇమేజ్లోకి వస్తున్నాను నేను. సో ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకురండి. సో లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయాల్సింది అంతా ఉంది ఇక్కడ. సో ఫస్ట్ లైట్లోకి వెళ్ళి బ్లాక్స్ అయితే తగ్గించండి. అండ్ తర్వాత వైట్స్ ఇంక్రీజ్ చేయండి, షాడోస్ పెంచండి. మీ ఇమేజ్ తగ్గట్టుగా మీరు చేయండి ఫ్రెండ్స్, నేను ఏదో చేస్తున్నాను కాదు. సో ఓకే, కాంట్రాస్ట్ పెంచుతున్నా. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్లోకి వచ్చాను. అండ్ ఎఫెక్ట్స్లోకి వచ్చి విగ్నెట్ స్ట్రెంత్ అయితే తగ్గిస్తున్నా. సో చూడండి, చాలా తగ్గించాను. అండ్ క్లారిటీ కొంచెం పెంచుతున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫేదర్ పెంచాను, గ్రేనీ అమౌంట్ పెంచుతున్నా. తర్వాత మిక్స్లోకి వచ్చి కలర్లోకి వచ్చి మిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వైలెట్ కలర్ ఉంటుంది. సో దాన్ని ఇంక్రీజ్ చేయండి. సో దాన్ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా కృష్ణుడి స్కిన్ కలర్ అయితే మారుతుంది. సో చూసుకోవచ్చు మీరు. సో ఓకే, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సాచురేషన్ పెట్టుకోండి. అండ్ ఎల్లో కలర్ ఉంది కదా, సో దీన్ని
ఇంక్రీజ్ చేయండి, సాచురేషన్స్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసేసరికి ఫోటో అనేది హైలైట్ అవుతుందన్నమాట. అంటే మనం వేసిన డ్రెస్లో వైలెట్ ఉంది కాబట్టి, అండ్ తర్వాత ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ కూడా మనం సాచురేషన్ ఇస్తున్నాను, అండ్ రెడ్కి సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ తర్వాత పింక్ కలర్ లిప్స్, సో పింక్ కలర్ సాచురేషన్ అయితే పెంచాను, లిప్స్కి కలర్ పెరిగింది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, సో బ్లూ కూడా ఉంది మనకి, మెయిన్ స్కిన్ కలర్ వచ్చేసి బ్లూ కదా. సో ఈ బ్లూని అడ్జస్ట్ చేసుకున్నా కూడా మీకు కృష్ణుడి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వరకు పెట్టుకుని దీని ఆపోజిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడం ద్వారా ఇమేజ్ అయితే అదిరిపోయే లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఓకే, సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఇమేజ్ ఇంతవరకు రెడీ అయింది. సో చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా చేసుకున్నాం మనం ఇక్కడ దాకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డన్ మీద క్లిక్ చేస్తున్నా. డీటెయిల్స్లోకి వెళ్ళి షార్ప్నెస్ పెంచాను, నాయిస్ రిడక్షన్, కలర్ నాయిస్ రిడక్షన్, మాస్కింగ్, కాంటెస్ట్ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఓవరాల్గా మనకి ఇమేజ్ ఎడిటింగ్ ఇంతవరకు వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. సో చూసుకోండి. అండ్ ఇక్కడ మనం ఇందాక గ్రీన్ కలర్ని ఇంక్రీజ్ చేయడం మర్చిపోయాం. సో గ్రీన్ కూడా ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే నెమలి కూడా ఉంది కదా, సో నెమలిక. సో చేసిన తర్వాత నేను ఎక్స్పోర్ట్ చేశాను ఇమేజ్ని. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన నెక్స్ట్ పని ఏంటంటే దీన్ని లైట్ రూమ్ అప్లికేషన్, లైట్ రూమ్ అయిపోయింది, అటోడెస్క్ యాప్లోకి తీసుకురావాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అటోడెస్క్ యాప్లోకి ఇమేజ్ని అయితే తీసుకొచ్చాం. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏముందంటే చేతి వేళ్ళకు గోల్డ్ రంగు వేయాలి. సో ఇందులో చాలా అంటే చాలా వరకు జూమ్ అవుతుంది. సో దానికోసం ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీనికోసం నేను ఒక ఎంటీ లేయర్ని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీకు బ్రష్ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ పెన్ టూల్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి ఆర్టిస్ట్లో. సో సైజ్ అనేది పెంచుకోండి, ఆపోజిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ మనం ఇక్కడ కలర్స్ వచ్చేసరికి రెడ్ పెడదాం. ఓకే, రెడ్ అంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి రెడ్ పెట్టాను. అండ్ సైజ్ తక్కువ చేసుకున్నాను, ఎక్కువైపోతుంది సైజు. సో ఓకే, ఈ విధంగా ఫింగర్కి గోల్డ్ రంగు అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా వేసాము. సో ఇక్కడ ఉంది ఇంకా కాళ్ళ దగ్గర. సో ఓకే, ఇక్కడ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించేది ఒక చిటికెన్ వేలు. సో చిటికెన్ వేలకు కూడా మనం కలర్ అయితే పర్ఫెక్ట్గా ఇస్తాం. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ మోడ్లోకి వచ్చేసి కలర్లో పెట్టేయండి. కలర్లో పెట్టేసి దీని ఆపోజిట్ అయితే లైట్గా తగ్గించండి. సో ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి, ఇమేజ్కి అయితే పర్ఫెక్ట్గా మనం కలర్ గ్రేడింగ్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ మనం లిప్స్కి కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో కావాలనుకుంటే లిప్ టిక్ కూడా వేయచ్చు ఇక్కడ మనం. సో ఇది నార్మల్ మోడ్, మల్టిపుల్ మీద క్లిక్ చేసి దీని ఆపోజిట్ అయితే తగ్గించాను. సో ఫ్రెండ్స్ చూసుకోండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా. సో అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా చేయాలంటే చేయొచ్చు. అండ్ ఏమైనా డ్రాగ్ చేయాలనుకున్నా ఇక్కడ మనం చాలా ఈజీగా అంటే డ్రాగ్ చేసేయచ్చు. సో ఇంకేం చేద్దాం, ఇంకా పర్ఫెక్ట్ ప్రతిదీ కూడా మనం చాలా నీట్గా ఇచ్చిస్తాం. ఇంకేమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కావాలనుకుంటే ఒక బొగ్గు చుక్క కూడా పెట్టుకోవచ్చు. ఓకే, పెడేద్దాం అది కూడా. సో ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే మనకి పర్ఫెక్ట్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, నేను ఇది 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను. పార్ట్ ఒకటే దాని కింద అంటే చాలా లెంతీ వచ్చేస్తుంది, ఎవడో చూడడు. సో మీ గురించి నాకు ఎలాగో తెలుసు కాబట్టి దీన్ని 2 పార్ట్స్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఈ 2 పార్ట్స్ కూడా చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎడిటింగ్. అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. సో బెటరే ఉంటుంది ఇదైతే, చాలా అంటే చాలా బెటర్గా అప్లై చేశాను. ఇప్పుడు వరకు ఈ ప్రయోగం నేను చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. సో బెటర్గానే వచ్చింది. సో మొబైల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం.
సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు, అండ్ ఇలానే చూస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై